ఈ మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో. స్నేక్ ప్లాంట్ అండి. వండర్ఫుల్ ఆక్సిజన్ రిఫ్లెంట్ అండి. మనకు తెలిసిందే కదండి, నగరాలు ఎంత పొల్యూషన్ మయమైపోయాయో. కన్స్ట్రక్షన్ డస్ట్, వెహికల్ పొల్యూషన్, బిల్డింగ్స్ వదిలే వేడి, వీటన్నిటికీ ఇలాంటి ప్లాంట్స్ ఎన్నున్నా తక్కువేనండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ మా 5th ఫ్లోర్లో ఉన్న గార్డెన్ వ్యూ చూద్దామండి. బీరకాయలండి ఇవి. ఈగలు కుట్టేసి పురుగు పట్టేస్తున్నాయి కాయలు, అందుకని నెట్ బ్యాగ్ తగిలిచ్చామండి. నాటు బీర అండి ఇది. నాటు బీర ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. మనకు మార్కెట్లో దొరికేవన్నీ హైబ్రిడ్ అండి. కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ బర్బాటీస్ అండి, లాంగ్ బీన్స్ తెక్క వస్తుందండి. ఇది కూడా నాటు బీర సీడ్ తొందరగా దొరకదండి ఇక్కడ. నేను ఊరెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మనం పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. పూర్వం పళ్ళు తోముకోవడానికి గానుగ పుల్లలో, వేప పుల్లలో, వేలో వాడేవాళ్ళండి. తర్వాత బ్రష్లు వచ్చేసాయి. ఇన్ని కోట్ల మంది 4 నెలలకు బ్రష్ తీసేసిన ఎంత ప్లాస్టిక్కో చూడండి. ఆ చిన్న పరికరం మట్టిలో కలవదు, రీయూజ్కి వెళ్ళదు. దాని మీద వాడే పేస్ట్లు, కెమికల్. అదే కాకుండా సబ్బులు, సర్ఫులు, ఫ్లోర్ క్లీనర్స్ అయితే అవి వదిలే వాసనలకి లంగ్స్ అన్నీ ఎంత పాడైపోతున్నాయనండి. ఇవన్నీ మట్టిలో కలిసి మట్టి అంతా పాడైపోతుందండి. అందుకే ఆర్గానిక్ ఫార్మింగ్కి టెర్రస్ గార్డెనింగ్ చాలా సూటబుల్ అండి. ఒక సర్వే ప్రకారం టెర్రస్ గార్డెన్లు పెరుగుతున్నాయి అంటండి బాగా. అవసరం కూడానండి. వాటి కండిషన్కి, హెల్త్ కండిషన్స్కి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనండి. నా గార్డెన్ వ్యూ చూస్తున్నారు కదండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వ్యూ కోసం పొద్దుటే పైకి వస్తామండి. ఎంత ప్లెజెంట్గా ఉంటుందోనండి. మార్నింగ్ అవర్స్ అయితే అసలు వర్ణించలేము. ధ్యాన బుద్ధ అండి. ధ్యానం చేస్తున్న బుద్ధుడు ఇక్కడ పైకి వచ్చి కాఫీ తాగితే ఎంత బాగుంటుందో పొద్దుటిపూట. దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్